ప్రియాతి ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ, భారతదేశంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన ఆది శంకరాచార్యుల వారిని గురించి కాస్త ప్రస్తావించుకుందాము. ప్రపంచ దార్శనికుల్లో శంకర భగవత్పాదులు అగ్రగణ్యులు. వీరి జీవిత చరిత్రను గురించిన చిన్న పెద్ద ఎన్నో గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. వీటిలో చాలా గ్రంథాలు దిగ్విజయ యాత్రకు సంబంధించినవి. శంకర భగవత్పాదులు దివ్య ప్రతిభా సంపన్నులు. వీరిలో అద్వితీయమైన పాండిత్యము, గంభీర వచన శైలి, కర్మశీలత, అనంతమైన భగవద్భక్తి, అపరిమితమైన వైరాగ్యము, అద్భుతమైన యోగైశ్వర్యము మొదలగు అనేక గుణాలు చేరి ఉన్నాయి. వీరి నాలుక పైన సాక్షాత్తు సరస్వతియే నాట్యం చేస్తూ ఉందా అన్నట్లుగా ఉంటుంది ఆయన రచన శైలి చూస్తూ ఉంటే. అందువలనే వీరు 32 సంవత్సరాల వయస్సులోకే ఎన్నో ఉత్కృష్టమైన గ్రంథాలను అందించారు. భారతదేశమంతా పర్యటించి ఎన్నో విరుద్ధ మతవాదాలను శాస్త్రార్థాలతో ఖండించారు. భారతదేశం 4 వైపులా 4 ప్రధాన మఠాలను స్థాపించారు. భారతదేశమంతా సనాతన వైదిక ధర్మ ధ్వజాన్ని ప్రతిష్ఠించారు. ఇలా శంకర భగవత్పాదులు అవతరించి మునిగిపోతూ ఉన్న సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. వారు వెలిగించిన కాంతి రేఖలనే ఈనాడు మనం చూస్తూ ఉన్నాము. వారు చేసిన ధర్మ సంస్థాపన చూసి వారు సాక్షాత్తు కైలాసనాథుడనే శంకర అవతారమేననే నమ్మకం కలుగుతూ ఉంటుంది. శంకర సాక్షాత్ అను ఆర్యోక్తి కూడా దీనికి ప్రమాణం. కాబట్టి అందరూ శంకరాచార్యులకు ముందుగా భగవత్ శబ్దాన్ని వాడుతూ ఉంటారు. శ్రీ శంకర భగవత్పాదులు కేరళ రాష్ట్రంలోని పూర్ణా నదీ తీరంలో కాలడి అనే గ్రామంలో వైశాఖ శుక్ల పంచమి ఆర్ద్ర నక్షత్రంలో అవతరించారు. వీరి తండ్రి గారు శివగురువు, తల్లి ఆర్యాంబ. శివగురువు గొప్ప విద్వాంసులు, ధర్మనిష్ఠులు. ఆర్యాంబ కూడా భర్తకి తగిన గుణవతి, చక్కటి విదుషీమణి ఆవిడ. ధర్మపరాయణ కూడా. కానీ ప్రౌఢ వయస్సు దాటినా వీరికి సంతానం కలుగలేదు. అంతటా ఆ పుణ్య దంపతులు అత్యంత శ్రద్ధా భక్తులతో శంకర భగవానుని పుత్రునిగా పొందడానికి కఠిన తపోరూపమైన ఉపాసనను చేశారు. అంతలో ఆ పుణ్య దంపతులు అత్యంత శ్రద్ధా భక్తులతో భగవంతుడైన ఆ శంకరుణ్ణే కఠిన తపోరూపమైన ఉపాసన ద్వారా ఆరాధించారు. శ్రీ శంకర భగవానుడు వారి ఉపాసనకు ప్రసన్నులై ప్రత్యక్షమై వారు కోరిన వరాన్ని ప్రసాదించారు. శంకర భగవానుని ఆశీర్వచనంతో శుభముహూర్తంలో ఆర్యాంబ గర్భం నుండి దివ్య ప్రభావశాలి, అమిత తేజశాలి అయిన పుత్రుడు ఉదయించాడు. ఆ శిశువు పేరు శంకరుడనే పెట్టారు. బాలశంకరుని రూపంలో ఒక అనిర్వచనీయమైన ఒక మహావిభూతి అవతరించింది. ఈ శంకరుని బాల్యం నుండియే దీనికి ఆధారం లభించడం మొదలుపెట్టింది. 1 సంవత్సర ప్రాయంలోనే బాలశంకరులు తమ మాతృభాషలో తమ అభిప్రాయాలను, అవసరాలను ప్రకటించగలిగేవారు. 2వ సంవత్సరంలో తన తల్లి నుండి పురాణాదికంలోని కథలను వింటూ వాటిని కంఠస్థం చేస్తూ ఉండేవారు. 3వ సంవత్సరంలో అతని తండ్రి అతని కేశ ఖండనాదికాలను గావించి దివంగతులయ్యారు. 5వ సంవత్సరంలో ఉపనయనం చేసిన తరువాత గురుకులానికి అధ్యయనానికి పంపించారు. 8 సంవత్సరాల వయస్సులోనే వీరు వేదాంతాలను, వేదాంగాలను సంపూర్ణంగా అధ్యయనం చేశారు. ఇంటికి తిరిగి వచ్చారు. వీరి దివ్యము అద్వితీయమైన ప్రతిభా పాటవాన్ని గాంచి వీరి గురుజనులు ఆశ్చర్యపోయారు. విద్యాభ్యాసం పూర్తి చేసి బాలశంకరులు సన్యాసం స్వీకరించాలి అని అనుకున్నారు. కానీ తల్లిని ఆజ్ఞ అడగగా తల్లి అనుమతించలేదు. శంకరులు పరమ మాతృభక్తులు. తల్లి మనస్సును నొప్పించి సన్యాసాన్ని స్వీకరించాలనుకోవడం లేదు. ఒకనాడు తల్లితో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్ళారు. ఆ నదిలో శంకరులని మొసలి పట్టుకుంది. పితృని ఆపదలను చూసిన తల్లి దుఃఖంతో తల్లడిల్లింది. ఆ ఆర్తితో హాహాకారాలు చేశారు. అప్పుడు శంకరులు ఒక మాట అన్నారు. అమ్మా, సన్యాసాన్ని స్వీకరించడానికి అనుమతి పొందితే నన్ను ఈ మొసలి విడిచేస్తుందేమో. అంతట తల్లి వెంటనే అనుమతించింది. అలాగే మొసలి శంకరుణ్ణి విడిచిపెట్టింది. ఇలా తల్లి ఆజ్ఞను పొంది ఇంటి నుండి బయలుదేరారు.
అయితే అలా బయలుదేరే ముందు తల్లి ఇష్టప్రకారము నీ మరణ సమయంలో నేను ఇంటిలోనే ఉంటాను, నీ వద్దనే ఉంటాను అని మాట ఇచ్చి వెళ్ళారు. ఇంటి నుండి బయలుదేరిన శంకరులు నర్మదా తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్వామి గోవింద భగవత్పాదుల నుండి సన్యాస దీక్షను స్వీకరించారు. గురువు శంకరులకు భగవత్ పూజ్యపాదాచార్యులు అని నామకరణం చేశారు. శంకర భగవానులు గురూపదిష్ట మార్గంలో సాధనను ప్రారంభించి అతి త్వరలోనే గొప్ప యోగ సిద్ధులు మహానుభావులుగా రూపుదాల్చారు. వారు పొందిన సిద్ధితో ప్రసన్నులైన గురువర్యులు కాశీకి వెళ్ళి బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించమని ఆజ్ఞ ఇచ్చారు. అంతటా శంకరులు కాశీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శంకరుల ఖ్యాతి పెరుగుతోంది. ప్రజలు ఆకర్షించబడి వారి శిష్యత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వీరికి ప్రప్రథమ శిష్యులు సనందనులు, వీరికే మొదటి పేరు పద్మపాదులు అని. శంకర భగవానుడు కాశీలో శిష్యుల్ని చదివించడమే కాకుండా గ్రంథ రచన కూడా కొనసాగించారు. ఒకనాడు కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి బ్రహ్మసూత్ర భాష్య రచనకు ధర్మ ప్రచారం చేయడానికి ఆజ్ఞాపించారు. అంతటా శంకరులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు గంగా తీరంలో శంకరుని ఒక సూత్రానికి అర్థాన్ని ప్రశ్నించారు. ఆ సూత్రంపై ఆ బ్రాహ్మణునితో 27 రోజులు శాస్త్రార్థ విచారము చేశారు. తరువాత ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు వేదవ్యాస భగవానులే అని శంకరులు తెలుసుకున్నారు. అంతటా శంకరులు భక్తిపూర్వకంగా వేదవ్యాసులకు ప్రణామము చేశారు, క్షమను అర్థించారు. అంతట వేదవ్యాసులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ఆజ్ఞనిచ్చారు. అలాగే 16 సంవత్సరాల శంకరుల అల్పాయుష్ను 32 వరకు పెంచారు. ఈ సంఘటన తరువాత శంకరులు దిగ్విజయానికి బయలుదేరారు. శంకర భగవత్పాదులు కాశీలో ఉన్న సమయంలో అక్కడ నివసిస్తూ ఉన్న వివిధ మతాల వారి వాదనలను ఖండించారు. అక్కడి నుంచి కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ నుండి బదరికాశ్రమానికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉండి మరికొన్ని గ్రంథాలను రచించారు. శంకర భగవత్పాదుల రచనలన్నీ కాశీలోనూ బదరికాశ్రమంలో రచించినవే పెక్కుగా కలవు. 12 నుండి 16 సంవత్సరాల వయస్సులోనే శంకరులు అన్ని గ్రంథాలను రచించారు. బదరికాశ్రమం నుండి బయలుదేరిన శంకరులు ప్రయాగకు చేరుకున్నారు. అక్కడ వీరికి కుమారుల భట్టు కలిశారు. కుమారుల భట్టు చెప్పిన దానిని బట్టి ప్రయాగ నుండి మాహిష్మతీపురానికి వెళ్ళారు. అక్కడ మండన మిశ్రుల వద్దకు శాస్త్రార్థ విచారమునకు వెళ్ళి అక్కడ మండన మిశ్రుల ఇంటికి తలుపులు పెట్టి ఉండడంతో తమ యోగ బలంతో ఇంటిలోకి ప్రవేశించారు. అక్కడ మండన మిశ్రులు శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నారు. శాస్త్రార్థ విచారముకు వచ్చానని చెప్పారు. వారిరువురి శాస్త్రార్థ విచారణ మధ్యవర్తిగా మండన మిశ్రుల పత్ని విదుషీమణి భారతీదేవి వ్యవహరించారు. చివరికి మండన మిశ్రులు శాస్త్రార్థ విచారంలో ఓడిపోయారు. శంకరాచార్యుల శిష్యత్వాన్ని స్వీకరించారు. వీరే తరువాత సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. అలాగే తన భర్త ఓటమి పాలు కాగా పత్ని భారతీదేవి శంకరాచార్యుల వారితో శాస్త్రార్థ విచారము కొనసాగించారు. కామశాస్త్ర విషయంగా ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పడానికి శంకర భగవత్పాదులు మరణించిన అమరుక మహారాజు శరీరాన్ని యోగ బలంతో పరకాయ ప్రవేశ విద్య చేత ప్రవేశించి కామశాస్త్రాన్ని అభ్యసించారు. భర్త సన్యాసి కాగా భారతి బ్రహ్మ ప్రాప్తికై సిద్ధపడగా శంకరులు ఆమెకు నచ్చజెప్పి శృంగగిరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉండి అధ్యాపనం గావించమని అడిగారు. భారతీదేవి ద్వారా విద్యాభ్యాసం జరిగినందువల్లనే శృంగేరి ద్వారకలలోని శారదా మఠాలను శిష్య సంప్రదాయాలను భారతీ సాంప్రదాయాలుగా ప్రసిద్ధికెక్కాయి. మధ్య భారతంలో విజయాన్ని పొందిన శంకర భగవత్పాదులు దక్షిణ దేశానికి వెళ్ళారు. మహారాష్ట్రలో శైవులను కాపాలికులను శాస్త్రార్థాలతో పరాజయాన్ని చేశారు. ఒక ధూర్త కాపాలికుడు శంకర భగవత్పాదులనే బలివ్వడానికి కపట బుద్ధితో వారికి శిష్యునిగా చేరారు. అయితే అతడు శంకరుని బలి ఇవ్వడానికి సిద్ధపడగా పద్మపాదాచార్యులు అతనిని వధించారు. బలిచ్చే సమయంలో కూడా శంకర భగవత్పాదులు ఆ కాపాలికుని ఖడ్గం వారి మెడపై ఉన్న సమయంలో కూడా సమాధిలో శాంతంగా కూర్చునే ఉన్నారు. అక్కడి నుండి బయలుదేరి తుంగభద్రా తీరానికి చేరి అక్కడ ఒక మందిరాన్ని నిర్మించి అందులో శారదాదేవిని ప్రతిష్ఠించారు.
ఇక్కడ స్థాపించిన మఠానికి శృంగేరి మఠమని పేరు. సురేశ్వరాచార్యులు ఈ మఠంలోనే ఆచార్యులుగా నియమింపబడ్డారు. ఈ సమయంలోనే శంకర భగవత్పాదులు తమ వృద్ధ మాతకు మృత్యువు సమీపించిందని తెలుసుకుని ఇంటికి వెళ్ళారు. తల్లికి అంత్య సంస్కారాలను గావించారు. తల్లి ఇచ్ఛానుగుణంగా శంకరులు ప్రార్థించి తల్లిని విష్ణులోకానికి పంపించారు. అక్కడ నుండి శృంగేరి మఠానికి వెళ్ళి అక్కడ నుండి పూరికి వెళ్ళి అక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించి పద్మపాదాచార్యులను ఆ మఠానికి అధిపతిని చేశారు. శ్రీశంకర భగవత్పాదుల చోళ పాండ్య రాజుల సహాయంతో దక్షిణ ప్రాంతంలోని శాక్త గానాపత్య కాపాలిక సాంప్రదాయాలలోని అనాచారాలను దూరం చేశారు. ఈ ప్రకారం దక్షిణ ప్రాంతమునందంతటా ధర్మధ్వజాన్ని ప్రతిష్ఠించారు. వేదాంత శాస్త్ర ప్రభావాన్ని ఉద్ఘాటించారు. తరువాత ఉత్తర భారతం వైపు దృష్టి సారించారు. ఉజ్జయినికి వెళ్ళి అక్కడ భైరవుల భీషణ సాధనలను నిలిపివేశారు. అక్కడ నుండి గుజరాత్కు వెళ్ళి ద్వారకలోని ఒక మఠాన్ని స్థాపించి అక్కడ తన శిష్యుని హస్తామలకాచార్యులను ఆచార్యులుగా నియమించారు. తరువాత గాంగేయ ప్రాంతంలో పండితులను పరాజయం పాలు చేసి కాశ్మీర శారద క్షేత్రాన్ని చేరి అక్కడ పండితులను శాస్త్రార్థాలతో పరాజితుల్ని చేసి స్వమతాన్ని సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించారు. మరలా అక్కడి నుండి అస్సాములోని కామరూపున అచ్చటి శైవులను శాస్త్రార్థరీతిలో ఓడించి బదరికాశ్రమానికి వెళ్ళారు. అక్కడ జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. ఆ మఠానికి తోటకాచార్యుల వారిని అధిపతిని చేశారు. అక్కడ నుండి కేదార క్షేత్రానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు నివసించిన తరువాత బ్రహ్మైక్యాన్ని పొందారు. శంకర భగవత్పాదులు సుమారు 272 గ్రంథాలను రచించారని చెబుతూ ఉంటారు. బ్రహ్మసూత్ర భాష్యము, ఉపనిషద్ భాష్యము, గీతా భాష్యము, విష్ణు సహస్రనామ భాష్యము, సనత్ సుజాతీయ భాష్యము, హస్తామలక భాష్యము, లలితా త్రిశతి భాష్యము, వివేక చూడామణి, ప్రబోధ సుధాకరము, ఉపదేశ సాహస్రి, ఇలా మొదలైనవి ఎన్నో గ్రంథాలున్నాయి. ఎన్నో స్తోత్రాలను మనకు అందించారు. ఎన్నో అద్భుతమైన వేదాంతాలను నిండి ఉన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి సారాలన్నీ మనకి మోక్షాన్ని పొందడానికి, జీవితంలో నడిచే విధానంలో ధర్మాన్ని ఎలా అనుసరించాలనే విధంగా అనేక ఉత్కృష్టమైనటువంటి అమృత శాస్త్ర సారాలని అందించారు ఆది శంకరాచార్యుల. కేవలము 32 సంవత్సరాల కాలంలోనే భారతదేశంలోని 4 దిశల ఆయన కాలినడకతోటి ప్రయాణం చేసి 4 పీఠాలను స్థాపించి భారతదేశానికి రక్షా కవచంలాగా ఏర్పరిచిన శ్రీ శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులుగా సనాతన ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని యావత్ మానవాళికి అందించినటువంటి ఆచార్యులుగా మన హృదయంలో నిలిచిపోతారు ఇప్పటికీ ఎప్పటికీ కూడా. శంకర భగవత్పాదులు రచించిన గ్రంథాలు ఎన్నో ఉన్నా వివేక చూడామణి సాధన జ్ఞాన ప్రాప్తి విషయంలో అత్యుత్తమమైందిగా పేరు పొందింది. ఈ గ్రంథానుసారంగా జీవుడు మనుష్య జన్మను పొంది సంసారాన్ని విడిచి పరిశుద్ధమైన భగవంతుణ్ణి మాత్రమే చూస్తూ జీవన్ముక్తుడై కైవల్యాన్ని పొందటమే ఉత్తమమైన సిద్ధి. ఈ విషయాన్నే శంకర భగవత్పాదులు గీతా భాష్య, బ్రహ్మసూత్ర భాష్యాది గ్రంథాల్లో విస్తరించి ప్రతిపాదించారు. ఈ స్థితి ఎన్నో జన్మల పుణ్యం లేనిదే లభించజాలదని శంకర భగవత్పాదులు చెప్పారు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు కూడా చెప్పి ఉన్నారు. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం. సాధనా దృష్టితో చూస్తే భగవత్కృప ద్వారా మోక్షేచ్ఛ, దానికోసం ప్రయత్నం, సత్సంగ ప్రాప్తి, ఈ 3 అత్యంత దుర్లభాలు. వీటి ద్వారా వివేకం కలిగి జీవన్ముక్తి లభిస్తుంది. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. వివేక చూడామణిలో నిత్య సమాధి కోసం వైరాగ్యమే సర్వోత్కృష్ట సాధనగా అంగీకరించబడింది. అత్యంత వైరాగ్య తపస్సమాధి అని శంకర భగవత్పాదుల వాక్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు కూడా ఇదే విషయాన్ని ఉపదేశించారు. తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల
సమాధావచలా బుద్ధి స్తదా యోగమవాప్స్యసి. ఇలా విషయాలు ఎన్నో వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు పొందుపరిచారు. మహోత్కృష్ట గ్రంథాన్ని పూర్తిగా అధ్యయన మననాదులు చేసిన వారు మాత్రమే గ్రంథంలోని మాధుర్యాన్ని, తత్వాన్ని అవగాహన చేసుకోగలరు. కాబట్టే పాఠకులు మెల్లమెల్లగా గ్రంథాన్ని మననం చేస్తూ ఆనందరసాన్ని అనుభవించాలనే ఉద్దేశ్యంతో శ్రీమదాద్య శంకరాచార్యులు వివేక చూడామణి అనే మణిరత్నాన్ని మనకి అందించారు. శ్రీ భగవత్పూజ్య పాదాచార్యవర్యులు శ్రీ ఆది శంకరాచార్యుల వారి పాద పద్మాలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఇంద్రియాలకు గోచరింపనివాడు, సమస్త వేదాంతములనబడే ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాల చేత తెలియబడేవాడు, నిరతిశయానంద స్వరూపుడు, సద్గురువు అయిన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ శ్రీ జగద్గురు శంకర భగవత్పాదాచార్యులు కూడా శిష్టాచారము అనుసరించి ప్రప్రథమంగా శ్రీ సద్గురు ధ్యానాన్ని చేశారు. నిర్విఘ్న సమాప్తికామో మంగళమాచరేత అనే శృతి వాక్యానుసారంగా గ్రంథారంభంలోనే మంగళాచరణము ఆవశ్యకము. దీనిని అనుసరించి శ్రీ శంకర భగవత్పాదులు కూడా శ్రీ సద్గురు నమస్కార రూపమను మంగళము ఆచరించారు. ఈ మంగళము ముఖ్యంగా 3 విధాలు. ఒకటి నమస్కారము, రెండవది ఆశీర్వాదము, మూడవది వస్తు నిర్దేశము. ఆశీర్నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని శాస్త్రాన్ని అనుసరించియే శ్రీ శంకర భగవత్పాదాచార్యులు కూడా మంగళాన్ని చేశారు. ఈ శ్లోకానికి 2 అర్థాలున్నాయి. ఒకటి, శ్రీ శంకర భగవత్పాదుల ఆచార్యులు శ్రీ గోవింద భగవత్పాదులు. ఇక రెండవది, గోవింద శబ్దానికి మహావిష్ణువు అని కూడా అర్థం కలదు. అగోచరము అంటే ఇంద్రియాలకు గోచరము కానిది అని అర్థము. అంటే పామరులకు తెలియ సాధ్యము కాదని ఇక్కడ నిరూపింపబడింది. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే. సకల ప్రాణులలో మనుష్య జన్మము మిక్కిలి దుర్లభము. అలాంటి మనుష్య జన్మంలో పురుషుడై పుట్టడం దుర్లభము. అలా పురుషులలో బ్రాహ్మణత్వం దుర్లభము. అలాంటి బ్రాహ్మణులలో వేద మార్గానుష్ఠానము కలిగి ఉండటం అతి దుర్లభము. వేద మార్గానుష్ఠానపరులై ఉన్న పాండిత్యము కలుగుటం దుర్లభము. అలాంటి పాండిత్యం కన్నా ఇది ఆత్మవస్తువు, ఇది అనాత్మ వస్తువు అని ఆత్మానాత్మ వివేకము కడు దుర్లభము. అలాంటి జ్ఞానం కలిగిన ఆత్మానుభవ నిశ్చయ జ్ఞానం కలగటం కూడా కడు దుర్లభము. అలాంటి ఆత్మానుభవం కంటే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలగటం కడుంగడు దుర్లభము. ఇదంతా ఉండగా ముక్తియో 100 కోట్ల జన్మాల యందు లెస్సగా చేయబడిన పుణ్యకర్మల చేత తప్ప పొందబడదు. అంటే దీని యందు ప్రాణికోట్లలో ఒకటి మానవత్వము కలగడం, రెండవది అమానవత్వములలో పురుషత్వము, పురుషులలో బ్రాహ్మణత్వము, ఆ బ్రాహ్మణత్వంలో వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుట, ఆ ప్రవృత్తిలో శ్రేష్టమైన విద్వత్వము, అలాంటి విద్వత్వంలో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కలగడం, అలాంటి జ్ఞానం కలిగిన ఆత్మానుభవం కలగడం, అలాంటి ఆత్మానుభవం కలిగిన జీవ బ్రహ్మల ఏకత్వ రూప బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలగడం చాలా దుర్లభం. ఇవన్నీ ఇలా ఉంటే మోక్షం అనేది 100 కోట్ల జన్మల్లో భక్తి శ్రద్ధలతో చేయబడిన పుణ్యకర్మలచే తప్ప కలుగునది కాదు. దీని యందు 8 అంతస్తులు చెప్పబడ్డాయి. కట్టకడపట నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి 100 కోట్ల జన్మలలో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షం కలుగుతుందని తెలపడమైంది.
అందువలన వీటికన్నిటికీ పుణ్యకర్మలే కారణమని తెలుస్తోంది. శ్రీకృష్ణ భగవంతుడు కూడా గీతలో ఇలా చెప్పారు, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మల చేత ఎవరి యొక్క అంతఃకరణంలోని పాపము నశించబడుతూ ఉందో అలాంటి వారు మాత్రమే ద్వంద్వ మోహాల చేత నిర్ముక్తమై దృఢవ్రతులై సదా నన్ను భజిస్తూ ఉంటారు. శ్రీమద్భాగవత ఏకాదశ స్కందంలో కూడా చెప్పబడింది, దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. క్షణభంగురమైన ప్రాణికోట్ల యొక్క జన్మలలో మానవ జన్మము అత్యంత దుర్లభము. అలాంటి జన్మము పుణ్య కారణంగానే లభిస్తూ ఉంటుంది అని భగవద్భక్తుల దర్శనం కలగడం మిక్కిలి దుర్లభము అని ఈ శ్లోకం ద్వారా శంకరాచార్యుల వారు వివరిస్తూ ఉన్నారు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః. మనుష్య జన్మం ఎత్తడం చాలా దుర్లభం, ముముక్షు అవడం ఇంకా దుర్లభం. మహాత్ముల అంటే సద్గురువుల ఆశ్రయం లభించడం ఇంకా దుర్లభం. ఈ మూడు లభించాయి అనంటే దైవానుగ్రహం తప్పక ఉంది అని అర్థం. ఈ మూడును మనకి లభించడం చాలా అదృష్టం ఉంటేనే కానీ, చాలా పూర్వపుణ్య ఫలం ఉంటేనే కానీ, సంపూర్ణంగా భగవద్ అనుగ్రహం మన మీద ప్రసరిస్తూ ఉంటేనే కానీ లభించవు అని ఇక్కడ శ్లోక తాత్పర్యము. లబ్ధ్వా కథం చిన్నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతిపారదర్శనం యస్త్వాత్మముక్తౌ నయతేత మూఢధీః సహ్యాత్మహాస్వం వినిహంత్య సద్గ్రహాత్. మనుష్యుడై పుట్టడం ఎంతో సుకృత విశేషము. అలా ఉండగా తాను పురుషుడై వేదాలను చిట్ట చివరి వరకు చదివి తెలుసుకొని ఆత్మ విముక్తికై అఖండానంద ప్రాప్తికై ప్రయత్నించని వారు జడుడు. అలాంటి వారు అన్ని హత్యలలో గొప్పదైన నాత్మహత్యను చేసిన వాడవుతాడు. ఎందుకంటే సద్రూపమైన తనను అసత్తని గ్రహించి చంపుచున్నాడు కదా. కాబట్టే ఆత్మహత్య అంటే ఇది అర్థము. యతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. దేవతల చేత కూడా వాంఛించదగినది మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది. అందులో పురుషత్వం పొందటం ఇంకా దుర్లభమైంది. అయితే పురుషత్వాన్ని పొంది కూడా అవివేకి అయి పరమ ప్రయోజనమైనటువంటి పరమార్థ విషయంలో ప్రయత్నించకుండా ఎవరైతే ఉంటారో వారికంటే అవివేకి మరి ఒకడు ఉన్నారా? వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. అనేక శాస్త్రాలను పఠించి బోధించిన, దేవతలను గురించి యజ్ఞయాగాదులను చేసిన, సత్కర్మానుష్ఠానాన్ని చేసిన, దేవతలను సేవించిన, వీటిచే నూర్ల కొలది బ్రహ్మ ప్రళయాలు గడిచినను మోక్షమనేది అంటే బంధ విమోచనము కలుగనది కాదు. కేవల బ్రహ్మాత్మైక్య విజ్ఞానము చేతనే విముక్తి కలుగుతూ ఉంది. తక్షణమే బంధ విముక్తుడవటం సంభవిస్తుంది. అమృతత్వస్య నాశాస్తి విత్తేనేత్యేవ హి శృతిః బ్రవీతి కర్మణో ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. ధనము చేత అమృతత్వం లభించుననే ఆశ లేదు అంటే ధనం చేత ముక్తి లభింపదని బృహదారణ్యక శృతి ఎలా చెబుతుందో అలాగే కర్మల వలన కూడా మోక్షం లభించదని ఆ ఉపనిషద్వాక్యం స్పష్టంగా నొక్కి చెబుతూ ఉన్నది. కాబట్టి
మనకి మోక్షాన్ని పొందాలి అనంటే ధనకనక వస్తు వాహనాలు ఉపయోగపడేవి కాదు అని అర్థము. అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సన్ సంతం మహాంతం నముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా. బుద్ధిమంతుడు శృతి వాక్యానుసారంగా సకల ప్రాపంచిక వస్తువులు సుఖకరములు కావని, అస్థిరములు అని తలంచి వాటిపై ఏ మాత్రము ఆశ లేకుండా మహాత్ముడును సత్పురుషుడును అగు దేశిక వర్యుని సమీపించి ఆ సద్గురువుని చేత ఉపదేశింపబడిన సద్వస్తువుపై స్థిరచిత్తుడై మోక్షం కొరకు నిరంతరము ప్రయత్నించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా. ముముక్షువు ధ్యాన యోగారూఢుడై లెస్సగా విచారణ జ్ఞాన నిష్ఠ చేత సంసార సముద్రంలో మునిగియున్న తనను తాను ఉద్ధరించుకోవలసి ఉంటుంది. తనను తాను ఉద్ధరించుకునుట అంటే జీవాత్మను పరమాత్మని తెలుసుకోవడం అనుభవపూర్వకముగా. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. సంసార బంధము తొలగవలేనని కోరునట్టి స్థిరబుద్ధి కలిగిన జ్ఞానులు సమస్త ప్రాకృత కర్మలను త్రోసిపుచ్చి నిరంతరము ఆత్మానుసంధాన పరాయణులై ప్రయత్నించాలి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః. పుణ్యకర్మలన్నీయు అంతఃకరణ శుద్ధిని కలుగచేస్తాయి. అంత మాత్రమే గాని కోట్ల కొలది కర్మలు చేసిన బ్రహ్మస్వరూప సాక్షాత్కారము ఏ మాత్రము కలుగనేరదు. అయితే మరి ఈ కర్మలు దేనికోసం పుణ్యకర్మలు అనంటే చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధిని పొంది పాప విముక్తుడైన తరువాత మాత్రమే బ్రహ్మ సాక్షాత్కార రూప మోక్షాన్ని పొందటానికి అర్హత లభిస్తుంది. అయితే పుణ్యకర్మలు చిత్తశుద్ధి కోసం, అవి నిష్కామంగా చేసినప్పుడు అది మోక్షానికి దారిని ఏర్పరిచినవిగా మారుతాయి. కర్మల వల్ల చిత్తం శుద్ధమవుతుంది. అది కూడా ఫలాపేక్షతో చేసే కర్మల వల్ల కాదు. పుణ్యకర్మల వల్ల, నిష్కామ కర్మ వల్ల, కర్తృత్వ బుద్ధి లేకుండా చేసే కర్మల వల్ల చిత్తం శుద్ధమవుతుంది. కానీ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనంటే నిరంతర బ్రహ్మ విచారము చేతనే ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా అర్థమవుతోంది. సమ్యగ్ విచారత సిద్ధ రజ్జుతత్వావధారణ భ్రాంత్యోదిత మహాసర్ప భయదుఃఖ వినాశిని. మదాంధకారమందు సర్పభ్రాంతి చే కలిగిన భయము దుఃఖము బాగుగా విచారించి చూడడం వలన నశించిపోతుంది. ఇది త్రాడు అనే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అలాగే సమ్యగ్ విచారణ చేత సంసార భయ దుఃఖం తొలగి స్వస్వరూప నిశ్చయ జ్ఞానం దృఢంగా కలుగుతూ ఉంది. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా. బ్రహ్మ విచారము చేతను శ్రీ సద్గురు వాక్యము వల్లనూ పరబ్రహ్మము యొక్క యథార్థ నిశ్చయము కలుగుట చూడబడుతూ ఉంది. కానీ ప్రతిదినము స్నానం చేత, దానం చేత, లెక్కించి ప్రాణాయామాల చేత అలాంటి స్వస్వరూప జ్ఞానం కలిగేది కాదు. అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః ఉపాయాదేశకాలాద్యాః సంత్యస్మిన్ సహకారిణః. బ్రహ్మరూప ఫలప్రాప్తి తగిన అధికారమైన ముముక్షువునే కోరుతూ ఉంది. అలాంటి అధికారం గల ముముక్షువునకు దేశకాలాది ఉపాయములు సహాయం చేస్తూ ఉన్నాయి. కాబట్టే
మనము బ్రహ్మరూప ఫలప్రాప్తిని పొందడానికి ముందుగా అర్హతను పొందాలి. నిరంతర విచారణ కావాలి. దానికోసమే వచ్చాము. ఆత్మజ్ఞానాన్ని పొంది తీరాలి అనే దృఢ సంకల్పము, దృఢతరమైనటువంటి శ్రద్ధాభక్తులు కావాలి అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థమవుతోంది. అతో విచార కర్తవ్యో జిజ్ఞాసోరాత్మవస్తునః సమాసాద్య దయా సింధుం గురుం బ్రహ్మ విదుత్తమం. అధికారికే బ్రహ్మ విద్య ఫలించునని చెప్పటం వల్ల బ్రహ్మతత్వాన్ని తెలియగోరు ముముక్షువు దయాసాగరుడు, బ్రహ్మజ్ఞానులలో వరిశిష్ఠుడు అయిన ఆ గురుస్వామిని చేరి బ్రహ్మ విచారణ చేస్తూ ఉండాలి. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణః అధికార్యాత్మ విద్యాయాం ఉక్తలక్షణలక్షితః. ముందు చెప్పబడిన లక్షణములతో బ్రహ్మ విచారము చేయుట, గురూపసదనము కూడుకున్నవాడును, వేదాంత శాస్త్రార్థాలను గ్రహించటంలో ఊహాపోహలు కలవాడును, ప్రజ్ఞాశాలియు పండితుడును అగు పురుషుడు అధ్యాత్మ విద్యయందు అధికారి అవుతూ ఉన్నాడు. వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః ముముక్షోరేవ హి బ్రహ్మ జిజ్ఞాసా యోగ్యతామత. మరియు వివేకము, విరక్తి, శమదమాది గుణములు గల ముముక్షువే బ్రహ్మ విచారము చేయుటకు అర్హుడని సమ్మతము. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్స్వేవ సన్నిష్ఠ యదభావేన సిద్ధ్యతి. ఈ బ్రహ్మ విద్యా విషయమై 4 సాధనములు అతి ఆవశ్యకములని పండితులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ సాధనములు ఉంటే పరబ్రహ్మమునందు నిలుకడ కలుగుతూ ఉందో, ఏ సాధనలు లేకపోయినా ఆ సద్వస్తు ప్రాప్తి సిద్ధించదో, అంటే ముముక్షునకు ఈ 4 సాధనములు ఉండి తీరవలయునని అర్థము. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే ఇహాముత్ర ఫలభోగ విరాగః తదనంతరం. అంటే ఆ సాధనా చతుష్టయ సంపత్తిలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహాముత్ర ఫలభోగ విరాగము. శమాది షట్క సంపత్తి ముముక్షుత్వమితి స్ఫుటం. తర్వాత మిగిలిన 2 అవి ఏంటి అనంటే శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఈ 4 సాధనా చతుష్టయమని చెప్పబడుతూ ఉంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏవం రూపో వినిశ్చయః సోయం నిత్యానిత్య వస్తు వివేకః సముదాహృతః. ముందు నిర్దేశించిన సాధనా చతుష్టయ సంపత్తి స్వరూప వివరణము గావిస్తూ ఉన్నారు. నిత్యానిత్య వస్తు వివేకము అంటే నిత్యమైన పరమాత్మ యొక్క, అనిత్యమైన జగత్తు యొక్క వివేకము, జ్ఞానము. తాను విచారించి బ్రహ్మ వస్తువు నిత్యమని, ప్రపంచము మాయా కల్పితమవటం చేత అనిత్యమని దృఢంగా నిశ్చయంగా దానిని తెలుసుకోవటము. బ్రహ్మము సత్యము, జగత్తు అసత్యము అనే నిశ్చయ జ్ఞానమే నిత్యానిత్య వస్తు వివేకమని చెప్పబడుతోంది. తద్వైరాగ్యం జిహాసాయ దర్శన శ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే యనిత్యే భోగ్య వస్తుని. ఇక్కడ ఇహాముత్ర ఫలభోగ విరాగము చెప్పబడుతూ ఉంది. ఈ లోకానికి సంబంధించిన శరీరము మొదలు పరలోకానికి సంబంధించిన బ్రహ్మ పర్యంతము గల అస్థిరములైన భోగ్య వస్తువుల యందు దర్శన శ్రవణాదుల చేతనును ఏ సుఖత్యాగేచ్ఛ కలదో అది ఏ వైరాగ్యము. అంటే ఇహలోక సుఖముల యందును పరలోక సుఖాల యందు ఏ మాత్రము వినడం చేత కూడా చూడడం చేత కూడా ఇచ్ఛ లేకుండా ఉండడమే వైరాగ్యము. విరజ్య విషయవ్రాతాత్
దోషదృష్ట్యా ముహుర్ముహుః స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే. శమాది షట్క సంపత్తి వివరణము. శమమనగా సమస్తేంద్రియాది విషయముల యందలి దోషానుసంధాన దృష్టిచే మాటి మాటికి విచారించి విచారించి విరక్తి చెంది స్వలక్ష్యమగు బ్రహ్మ వస్తువునందు మనస్సు సుస్థిరంగా నిలుపట ఏది కలదో అది ఏ శమము. అంతరేంద్రియ నిగ్రహము అనునదియు ఇదే సుమా. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషామింద్రియాణం సదమః పరికీర్తితః. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను తమ తమ విషయముల నుండి వెనుకకు మరలించి తమ గోళకములయందు అంటే తనకధిష్టానముగు బ్రహ్మమునందు నిలుపుటయే దమము అనబడుతుంది. బాహ్యానాలంబనం వృత్తేః ఏషోపరతిరుత్తమా. అంతఃకరణ వృత్తి బాహ్య ప్రపంచమును ఆధారము చేసుకొనకుండా ఉండటము అంటే అంతఃకరణము బహిర్ముఖము కాకుండా ఉండటము ఉపరతి అని చెప్పబడుతోంది. ఇది ఏ అంతర్దృష్టి. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సాతితిక్షా నిగద్యతే. వ్యసన విలాపములు లేక ఔషధాది సేవన ప్రతిక్రియ లేక సమస్త దుఃఖములను సహించుట తితిక్ష అనబడుతుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే. సత్పురుషుల చేత శాస్త్రములయందును గురువాక్యములయందును సత్యత్వ బుద్ధితో నిశ్చయ విశ్వాసమే శ్రద్ధ అని నిర్ణీతమైంది. ఆ శ్రద్ధ చేత బ్రహ్మ వస్తువు లభిస్తుంది. సమ్యగాస్థాపనం బుద్ధేః శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. మనస్సును బ్రహ్మేతర సాధనముల చేత సంతోషపెట్టుట సమాధానం కాదు. పరిశుద్ధమైన బ్రహ్మమునందు బుద్ధిని సర్వకాల సర్వావస్థలయందు నిశ్చలముగా ఉంచటమే సమాధానము. అహంకారాదిదేహాంతాన్ బంధానజ్ఞానకల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్ఛాముముక్షుత. అజ్ఞానము చేత కల్పింపబడిన అహంకారము మొదలు దేహము వరకు గల బంధములను స్వస్వరూప జ్ఞానము కలిగి విడుచుట కొరకు ఇచ్ఛయుండుటైనదియే ముముక్షుత్వము అనబడుతుంది. మందమధ్యమరూపాపి వైరాగ్యేన శమాదినా ప్రసాదేన గురో సేయం ప్రవృద్ధాసూయతే ఫలం. ఈ మోక్షేచ్ఛ మందముగానున్నను మధ్యముగానున్న తీవ్ర వైరాగ్యం చేత శమాది గుణాభ్యాస బలిమి చేత శ్రీ సద్గురుదేవుని అనుగ్రహం చేత తీక్ష్ణమైనదై అంటే తీవ్ర మోక్షేచ్ఛ మోక్షాన్ని అందిస్తుంది. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్థవంతః స్యుః ఫలవంతః శమాదయః. ఎవరికి మోక్షేచ్ఛ వైరాగ్యము ఇవి రెండు అతి తీవ్రములై ఉన్నాయో వానియందే శమాదులు ప్రయోజనవంతములుగాను ఫలవంతములుగాను అవుతూ ఉన్నాయి. ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః మరౌ సలిలవత్తత్ర శమాదేర్భాసమాత్రత. ఈ వైరాగ్యము మోక్షకాంక్ష ఎక్కడ మందగించి ఉంటాయో అక్కడ శమాదులైన గుణములు కూడా మరుభూమిలో నీటి వలె ఆభాస మాత్రంగానే ఉంటాయి అంటే నిరర్ధకమైపోతాయి అనర్థం. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం
భక్తిరిత్యభిధీయతే. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుః. శాస్త్రాలలో మోక్షానికి సాధనాలుగా ఏవేవి చెప్పబడ్డాయో అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాదులలో భక్తియే శ్రేష్టమైంది, అపాయరహితమైనది. ఆ భక్తి అనగా ఏంటో తెలుపబడుతూ ఉంది. నిరంతరము స్వస్వరూపమగు పరమాత్మను అనుసంధించుటయే భక్తి అని ఆత్మజ్ఞుల చేత చెప్పబడుతోంది. అంటే స్వస్వరూప స్థితిలో ఉండుటయే జీవ బ్రహ్మైక్యానుసంధానము. అదే నిజమైన భక్తి. తనలో ఆత్మవిచారణ దృఢంగా చేయుటయే భక్తి అని మరికొందరి అభిప్రాయము. ఉక్త సాధన సంపన్న తత్వజిజ్ఞాసురాత్మనః ఉపసీదేద్గురుం ప్రాజ్ఞం యస్మాద్బంధ విమోచనం. ముందు చెప్పబడిన సాధనా చతుష్టయ సంపత్తుతో కూడుకొనిన వాడు తన ఆత్మస్వరూపాన్ని తెలియగోరిన వాడై సంసార బంధ ఛేదన దక్షుడును ప్రజ్ఞానిధియు అగు దేశిక స్వామిని సమీపించవలెను. శ్రోత్రియో వృజినో కామహతో యో బ్రహ్మవిదుత్తమః బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః అహేతుకతయా సింధుః బంధురానమతాం సతాం. శ్రీ సద్గురువుని యొక్క లక్షణాలను చెబుతూ ఉన్నారు. వేద సారము తెలుసుకొని తదాచరణ దక్షుడును, సకల పాప వినిర్ముక్తుడును, నిష్కలంకుడును, కామమునకు లోపడని వాడును, యుత్తమ బ్రహ్మవేత్తయును, సర్వదా పరబ్రహ్మయందు రమించుచు తత్సుఖాన్ని బడసిన వాడును, కట్టెలు లేని అగ్నివలె సమస్త వృత్తులు ఉపశమించుట చేత శాంతమూర్తి అయి ప్రకాశించువాడును, తనకు నమస్కరించే సత్పురుషులకు బంధువును, ఎలాంటి ప్రయోజనాన్ని ఆపేక్షించకనే దయా సముద్రుడును అంటే నిర్హేతుక జాలి మానవ కరుణా సముద్రుడును అయినవాడు సద్గురువు. తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వప్రశ్రయ సేవనైః ప్రసన్నం తమనుప్రాప్య పృచ్ఛే జ్ఞాతవ్యమాత్మనః. పూర్వోక్త మహానుభావ సకల గుణ సంపన్నుడగు శ్రీ సద్గురువును నిష్కలంక భక్తితో ఆరాధించి వినయ విశ్వాస శుశ్రూషలచే ప్రసన్నునిగా చేసి సమీపించి శ్రీదేశిక స్వామిని తనచే తెలియందగిన పరబ్రహ్మ విషయమై ఆత్మ విషయమై ప్రశ్న చేయవలెను. ఉత్తమమైనటువంటి శిష్యుడు సద్గురువును ఆశ్రయించి వినయ విధేయతలతోటి నిరహంకార బుద్ధితో ఎలా ప్రశ్నించాలి, ఏమని ప్రశ్నించాలి అనే విషయాన్ని తర్వాత శ్లోకాల ద్వారా చూస్తాము. భగవత్ పూజ్య శ్రీ ఆది శంకరాచార్యుల వారికి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ఆత్మబంధువులందరికీ కూడా పునః నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.